తెలియజేస్తా ఉన్నాం. ఓకే వెంకటరమణ గారు మీరేమంటారు? ప్రభుత్వానికి రిటైర్డ్ ఈఏఎస్ శర్మ లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది? ఎందుకంటే మనం ఇప్పుడు తెలంగాణలో కంపెనీలు ఇవన్నీ కూడా చూస్తున్నాం, తర్వాత దాన్ని బేస్ చేసుకుని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల రేట్లు అవన్నీ కూడా పెరుగుతున్నాయి. బట్ ఎన్నో వేల కోట్లు చేసేది కంపెనీలకు అంత తక్కువగా ఇవ్వడం ఎందుకు? ఉద్యోగాలు ఎన్ని ఇస్తున్నాయో పరిశీలించుకోవాలంటూ కూడా ఆయన మాట్లాడారు. అసలు ఎందుకు లేఖ రాయాల్సి వచ్చిందంటే విశాఖపట్నం ప్రాంతంలో మన పర్యావరణవేత్త ఈఎస్ శర్మ గారు, మాజీ ఐఏఎస్ అధికారి గారు, ఆయన లేఖ రాయడం చాలా సమంజసం సార్. ఎందుకంటే ఈరోజు అర్ధగోలుగా ఎక్కడైనా సరే కనీసం ఒక ఛాయ్ రాదు సార్, ఒక ఛాయ్ రాదు 99 పైసలకి. ఏ విధంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వగలుగుతున్నారో అయితే అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు అభివృద్ధి అని అంటున్నారు. అభివృద్ధి అంటే 17 మెడికల్ కాలేజీలు, 14 ఫిషింగ్ హార్బర్లు, అదే విధంగా పోర్టులో 4 తీసుకొచ్చాం. అది అభివృద్ధి కాదా? ఎవరాస్తులు తీసుకున్నామని చెప్పేసి చేస్తున్నారు. మేము అభివృద్ధిని అడ్డుకోవడం కాదు. మేము గతంలో అదాని సెంటర్ కూడా తీసుకొచ్చాం వైజాగ్. ప్రభుత్వ భూములు తీసుకొని ఇలాగా ప్రభుత్వ భూముల్ని పప్పు బెల్లంలాగా ఈ రోజు 99 పైసలకి. కానీ ఒకటి వెంకటరమణ గారు, ఆయన ఇందాక వీరబ్రహ్మం గారు ఒక విషయం చెప్పారు కదా, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కంపెనీలు రాకపోవడం అటుంచి వాళ్ళు వెళ్ళగొట్టినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు కంపెనీలు ఆకర్షించాలంటే వాళ్ళకి అంత రాయితీ ఇవ్వకపోతే తప్పదు కదా అంటున్నారు. మరి దానికి మీరేమంటారు? సార్ మీకు చేశారు లేదు, మేము వచ్చిన తర్వాత పారిశ్రామికంగా ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చామో. అచ్యుతాపురం రండి, అచ్యుతాపురం శ్రద్ధలో చూడండి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం. అదే విధంగా అనంతపురంలో తీసుకొచ్చాం. కాకపోతే మేము ప్రచారం చేసుకోలేదు. ఇలాగా 99 పైసలు ఇచ్చేసేసి ప్రచారం చేసుకుంటే వేరేలా ఉండేది. మేము చేసిన దాన్ని కూడా ఈ రోజు అభివృద్ధి కాదు సార్. 17 మెడికల్ కాలేజీలు, అదే విధంగా చూసుకుంటే 14 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్టులు, ఇది అభివృద్ధి కాదా? చెప్పండి. వాళ్ళు కంటికి కనపడలేదా? వైజాగ్ లో చూసుకుంటే మైక్రోసాఫ్ట్ కానీ ఇవన్నీ మీరు తీసుకురాలేదా? ఎందుకు రాలేదు? అది తెలియట్లేదు. ఏంటంటే అభివృద్ధి అనేది మీరు ఎప్పుడు ఆటంకం కాదు. అభివృద్ధి మీరు చేసేటప్పుడు వీళ్ళు తీసుకొస్తున్నారు. ఎక్కడైతే ఇప్పుడు ఆనందపురం మండలం ఉందో తల్లివాడ గ్రామంలో సుమారుగా 2000 ఎకరాలు తీసుకుంటే ఎకరం ఎంతకి ఇస్తున్నారండి? అక్కడ ఎకరం ఎంత రేటు ఉంది? కనీసం 50 పైసలు చెప్తారా? ఛాయ్ దొరుకుతాయి అడగండి బ్రహ్మం గారిని. వాళ్ళ ఊర్లో కానీ 50 పైసలకి ఛాయ్ దొరుకుతుందా? 99 పైసలకి ఏం మాట్లాడుతున్నారు? ఇదే గూగుల్ ఇండియా పోలీసు నగరంలో ఎందుకు రైట్. ఒకసారి వెంకటరమణ గారు మీ ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. మనకి జనసేన ఇన్ఛార్జ్ చీపురుపల్లి నుండి విసిన్గి శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం.